నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమ్మవార్లకి మనం హాసనం వేస్తాం కదండి, అంటే పీట వేస్తాం కదా. ఆ పీటని అందంగా ఎలా అలంకరించుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. అంటే పీట పైన అందంగా ముగ్గులు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. నేను ఇక్కడ ఒక పీట తీసుకున్నానండి. అంటే మనం పూజలలో అది వాడుకుంటాం కదా, ఆ పీట మాత్రమే తీసుకోవాలి. ముందుగా మనం పీటని నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవాలండి. మనం ముందు పూజ చేసినటువంటి ముగ్గులు అవి ఇంకా కుంకుమ బొట్లు అవన్నీ ఉంటాయి కదా, దాన్నే మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఇంకొక పూజ అయితే చేయకూడదు. ఆ ముగ్గులు బొట్లు అవి మొత్తం పోయేటట్టు బాగా కడిగి మళ్ళీ బొట్లు పెట్టుకొని అప్పుడు మాత్రమే పూజలో వాడాలి. పీటని ఇలా వాష్ చేసుకున్నాక మొత్తం డ్రై అవ్వనివ్వకండి. కొద్దిగా తడి ఉంటే మనం పసుపు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా పసుపు తీసుకున్నాను. అలాగే ఈ పసుపులో కొంచెం జవ్వాది పౌడర్ వేసుకుంటున్నానండి. అమ్మవారికి జవ్వాది పౌడర్ పరిమళం అంటే చాలా ఇష్టం కదా, అందుకని మనం ఈ పసుపులో కొద్దిగా జవ్వాది పౌడర్ వేసుకొని పసుపుని కలుపుకున్నాం అనుకోండి, మంచి సువాసన అయితే వస్తుంది. ఈ పసుపుని ఈ పీట మొత్తం కూడా రాయాలండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా రాయాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం పసుపు రాసేటప్పుడు అంటే మనం పీటకైనా లేదంటే ముత్తైదువులకి కాళ్ళకి పసుపు అది రాస్తాం కదండి, అలాంటప్పుడైనా లేదంటే దేనికైనా సరే మనం పసుపు రాసేటప్పుడు నేలపైన పెట్టి అయితే రాయకూడదు. దాని కింద ఏదైనా మేట కానీ క్లాత్ కానీ లేదంటే చాప కానీ పెట్టి మనం పసుపు అనేది రాయాలి. ఇలా పీటకి పసుపు అంతా రాసుకున్నాక బియ్యం పిండితో అలాగే కుంకుమతో ముందుగా బొట్లు పెట్టేసుకోండి. చుట్టూ కూడా బొట్లు పెట్టుకోవాలి. ముందుగా మీరు ముగ్గు వేసుకొని తర్వాత బొట్లు పెట్టుకున్నారనుకోండి, ముగ్గు అంతా పాడైపోతుంది. ఎందుకంటే పీటని అటు ఇటు తిప్పుతాం కదా, అలాంటప్పుడు ముగ్గు పాడైపోతుంది. అందుకని ముందుగానే చుట్టూ ఇలా కుంకుమతో అలాగే బియ్యం పిండితో బొట్లు పెట్టేసుకోండి. నేను ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గు వేస్తున్నానండి. అది కూడా ఇది అష్టదళ పద్మ ముగ్గు వేస్తున్నాను. ఈ ముగ్గులు మనం బియ్యం పిండితో మాత్రమే వేయాలండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం పూజ కోసం తీసుకున్న పీటలు పూజకు మాత్రమే ఉపయోగించాలండి. అంతేగాని దానిపైన కూర్చోవడం కానీ లేదంటే దేనికైనా ఉపయోగించడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. మనం ముగ్గులు వేసుకునేటప్పుడు అంటే ఈ పీట పైన కానీ లేదంటే ఇంటి ముందు కానీ లేదంటే దేవుని మందిరంలో కానీ ఎక్కడైనా సరే మనం ముగ్గులు వేసుకుంటాం కదండి, అలా ముగ్గులు వేసుకున్నప్పుడు ముగ్గు వేసి ఒక్కటి వదిలేయకూడదు. దాని చుట్టూ డిజైన్ అనేది పెట్టుకోవాలండి. చుట్టూ కాకపోయినా సరే కనీసం రెండు వైపులైనా సరే పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారు వచ్చి ఈ ముగ్గులో కూర్చుంటారని అంటారండి. అలా కూర్చున్న అమ్మవారిని బంధనం చేయాలి మనం, అందుకని చుట్టూ డిజైన్ అనేది పెట్టుకుంటారు. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చండి, ఇలా అందంగా అలంకరించుకున్న పీట పైన క్లాత్ వెయ్యాలా వద్దా అని డౌట్ అయితే రావచ్చు. మీరు క్లాత్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. లేదంటే మీరు ఈ పీట పైనే నేరుగా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ముగ్గంతా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఈ ముగ్గులో నేను పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నానండి. ఏ ముగ్గులో అయినా సరే పసుపు కుంకుమ వేస్తే ఆ ముగ్గు ఇంకా కళగా కనిపిస్తుంది. మనకి ఇంకా వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి, ఆ రోజు ఇలా అందంగా అలంకరించుకున్న పీట పైన అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారు ఈ పద్మం ముగ్గులో కూర్చున్నట్టే ఉంటుందండి. లాస్ట్లో మీకు అమ్మవారిని పెట్టి కూడా చూపిస్తాను. అయితే వీడియోని మొత్తం చూడండి, మీకు బాగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.